ఒక విషపూరితమైన నెక్లెస్ ని ఆ యువకుడు తన ప్రియురాలి మెడలో వేయగానే కనురెప్పు పాటులో ఆ అమ్మాయి ఒక విగ్రహంగా మారిపోయింది. ఆ పల్లెటూరి అమ్మాయిని చూసి అసహించుకున్న రాణి చరిత్రలోనే అత్యంత ఘోరమైన శాపాన్ని ఆమెపై పెట్టిందని తేలింది. ఒక క్షణంలో 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ అమ్మాయి ఒక పురాతన వస్తువుగా మారి మ్యూజియంలో ఒక షోకేస్ బొమ్మలాగా ఉంది. ఒక రోజు ఆ బొమ్మని తరలిస్తూ ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు ఆ బొమ్మ నదిలో పడిపోతుంది. మార్కు ఆ బొమ్మ ఒక అమ్మాయి అని అనుకుని దానిని కాపాడడానికి నదిలో దూకుతాడు. తర్వాత దానిని చూసి నవ్వుతాడు. ఏందిరా ఇది, నేను ఒక బొమ్మని కాపాడడానికి వెళ్ళానా అని. మార్కు తర్వాత ఆ బొమ్మని తన షాప్ కి తీసుకుని వెళ్తాడు. ఇంకా బొమ్మ దగ్గరికి వెళ్లి, నువ్వు గనక ఒక అమ్మాయి అయి ఉంటే ఎంత బాగుండేది అని చెప్పి ఆమెకు ఒక పప్పి పెట్టి ఆమె మెడలో ఉన్న హారాన్ని బయటకు తీసిన వెంటనే బొమ్మకు సడన్ గా ప్రాణం వచ్చేస్తుంది. ఇది చూసి మార్కు చాలా భయపడిపోతాడు. వెంటనే ఆ అమ్మాయి మార్కుని గుర్తుపడుతుంది. ఇతను మేరీకి 1000 సంవత్సరాల నాటి తన బాయ్ ఫ్రెండ్ లాగా కనిపిస్తున్నాడు. మార్క్ ఇలా అనుకుంటాడు, నాకేమైనా పిచ్చి పట్టిందా, ఒక బొమ్మకి ఎలా ప్రాణం వస్తుందని. మేరీ నిదానంగా ముందుకు వెళ్లి అతని చెంపని తాకిన వెంటనే ఇతనికి అర్థమవుతుంది ఈమె నిజమైన అమ్మాయే అని. మేరీ ఇలా అనుకుంటుంది, నా బాయ్ ఫ్రెండ్ గతాన్ని మర్చిపోయి ఉంటాడని. దీంతో ఈమె అతనికి పురాతన కథలన్నీ చెప్తుంది. మార్కు ఆమె మాటలు విన్న తర్వాత ఆ మంత్రగత్తె కథలన్నీ నిజమే అని ఇతను మేరీతో ఇప్పుడు 1000 సంవత్సరాలు గడిచిపోయాయి అని చెప్తాడు. మేరీ ఇతను చెప్పే మాటలు నమ్మదేమో అని 20వ శతాబ్దానికి చెందిన కొన్ని వస్తువులను చూపించిన వెంటనే ఆమె భయపడి కళ్ళు తిరిగి కిందకు పడిపోతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.